ఏదైనా ఎన్ని ఎకరాలు మొత్తం టోటల్ ఇది? 2 ఎకరాలు. 2 ఎకరాలు. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు టోటల్గా? 3.5 ఎకరాలు. టోటల్ 3 ఎకరాలు. నా పేరు మంజునాథ్. నేను ఈ చెట్లు పండుతా ఉన్నాను. పర్ ప్లాంట్కి నేను 100 కేజీలు పండుతా ఉన్నాను. విఎన్ఆర్ బివి. విఎన్ఆర్ వైటా? విఎన్ఆర్ వైట్ బివి. ఒక చెట్టుకి 100 కేజీలు. 100 కేజీ. 100 కేజీ. 1 ప్లాంట్కి 100 కేజీ వచ్చింది 1 ఇయర్లో. అంటే అప్పుడు మనకి 80 రూపీస్ యావరేజ్ దిక్కింది. యావరేజ్ 80 రూపీస్ మనకు వచ్చింది రేటు. ఐ మీన్ ఇప్పుడు మొత్తం 400 చెట్లు అంటే అప్పుడు 100 కేజీలు అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర చిల్లర అటు ఇటు 40 అంటే 40 టన్నులు వచ్చింది. 80 వస్తుంది. ఏమ్మా 80 వస్తుంది. ఇప్పుడు ఇక లాస్ట్ ఇయర్ చెప్పండి, ఇప్పుడు ఇంకా చెప్పొద్దు. ఈ 40 వచ్చింది మనకి 40 అయితే వచ్చింది. 40 అంటే 100 రూపాయలు యావరేజ్ పడవచ్చు పడకపోవచ్చు. 100 రూపాయలు యావరేజ్ చేసుకున్నా కానీ మనకు అటు ఇటుగా 40 లక్షలు వస్తుంది. ఒక ఆయన మొన్న లాస్ట్ నేను ఇంకొక వ్యక్తిని, మా నారాయణ స్వామి గారిని, ఒక రైతున్నారు గారు ఉన్నారు, ఆయన చెప్పినప్పుడు నాకు 28 lakhs అలా వచ్చిందని చెప్పాడు. సో మీరు విఎన్ఆర్ వైట్ ఇది ఎన్నో సంవత్సరం అంటున్నారు దీన్ని? విఎన్ఆర్ ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చిండు. నర్సరీ నుంచి. అక్కడి నుంచి తెచ్చారా మీరు? ఛత్తీస్గఢ్. ఇక్కడ కూడా మొక్కలు దొరుకుతాయి అంటున్నారు. ఇక్కడ ఇది మదర్ ప్లాంట్. ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మీరు ఆ నర్సరీ డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయిగా? మాకు ఇస్తారుగా? మా వాళ్ళు కొంతమంది వేస్తా అంటున్నారు సార్. సో మీరు ఏమి వెరైటీ ఏమంటారు? మీ ఆలోచన ఏంటిది చెప్పండి. రైతులకు కావాలంటే మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు? సపోజ్ ఇప్పుడు 40 టన్నులు అయితే వచ్చింది. సో 40 టన్నులు రావాలంటే అంత ఈజీగా రాదుగా? ఈజీగా రాదు. ఇప్పుడు మేము ఏదైతే మందులు ఇచ్చి చెప్పామో నీకు, మనోడు ఏదైతే ఇచ్చాడో మందులు అవన్నీ బాగా పనిచేస్తేనే ఇంత వచ్చింది. మీరు ఓన్గా 40 టన్నులు కుదరదుగా. సో ఏమేమి వేసారో కొంచెం చెప్తారా మీరు నాకు? మైక్రోన్యూట్రియన్స్ ఇస్తాము. మైక్రోన్యూట్రియన్స్ ఇది ఎంకేపీ ఎందుకు ఒకసారి చెప్తారా? అంటే నాకు తెలియదని కాదు, మన వాళ్ళందరికీ తెలియడం కోసం చెప్తున్నాను. ఎంకేపీ ఏం చేసింది చెప్పండి మీరు. ఎంకేపీ ఏం చేస్తుంది? ఇది క్వాలిటీ వస్తుంది. పండ్లు క్వాలిటీ బాగా వచ్చింది. అండ్ కడ్డీ కూడా బాగా వచ్చింది. ఇంకేం వేసారు? మైక్రోన్యూట్రియన్స్ ఇస్తాము. మైక్రోన్యూట్రియన్స్. డ్రెంచింగ్ చేశారా, స్ప్రే చేశారా? డ్రెంచింగ్, స్ప్రే బాగా చేశారు. గ్రోత్ ఇస్ మోర్. గివ్ మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద ప్లాంట్స్. ఓ రియలీ? సో వాట్ ఆర్ ద న్యూట్రియంట్స్ యూ స్ప్రేడ్ ఆన్ దిస్ గావా మోస్ట్లీ? జింక్, బోరాన్, మెగ్నీషియం, కాల్షియం. ఓకే. జింకు, బోరాన్ అండ్ కాల్షియం. సో every what is the application schedule? Suppose in a month one time or in a week one time, how you will apply? Observe the plants and give them. You have to observe the every monthly or weekly. Based on that only we have to spray, these 3 elements. Okay sir. So what are the other elements we supposed to do on guava plant? Other elements, what are the other micro elements? Only 3 elements enough? Cake and fertilization of compost. Compost nutrients. Comfort nutrients. That is I know. Comfort. Last time you already buy. I see that bottle when you are coming. Okay. So it means comfort is very good. Very good. So good for the spray or how? Only spray. Spray and drenching also. Okay. Sir Manjunath sir, give me what are the best fertilizer used for the drip? What is the name of the fertilizer you applied for drip, especially for the fruit size and quality and all? 19 Alcian. At any time you can sometime give the observe the plant, give the time spray. Showing your knowledge to the society. Oh, he's doing good job like that. Okay. So now you are saying 19 and what are the other medicine? Other medicine CN you given for the drip only. Okay. So these are the major elements. Okay sir. And what are the other fungal problems you are having actually? Fungal or bacterial? Anthracnose is major problem in this guava. So anthracnose is the
మేజర్. సో వాట్ యూ డన్ ఫర్ ఆంథ్రాక్నస్? రైనీ సీజన్ డ్యామేజ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద స్టార్టింగ్ స్టేజ్ కానీ వేస్టేజ్ మంచి వేస్ట్ వస్తుంది. ఆవిడకి ఆంథ్రాక్నస్ వచ్చినప్పుడు దానికి స్ప్రే చేస్తాము. Z78 బవాస్టిన్ 1 గ్రామ్ బవాస్టిన్ అండ్ 2 గ్రామ్ Z78. ఓకే, గుడ్. స్కోర్ ఇస్ 1 ml. ఓకే, సో దిస్ 3 ఫంగల్ అటాక్ వీ కెన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే సార్. సో వాట్ ఆర్ ద అదర్ పెస్ట్స్? పెస్ట్ ఏం వచ్చింది యాక్చువల్గా? అంటే పెస్ట్ ప్రాబ్లం ఏమున్నాయి ఇక్కడ? పెస్ట్ ఏం లేదా? పురుగు ఏం రాదా? పురుగు అంటే ఇది ఉంది కదా, ఊజీ కవర్స్. సో యూ టు ప్రొటెక్ట్, అంటే మనము ఈ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేసుకోవటం కోసం మనం కవర్స్ కట్టుకోవాలి. సో కవర్స్ కట్టుకోవటం వల్ల మనకు దాదాపుగా దాని నుంచి మనకి ఓకే అయింది. సో ఈ కవర్స్ కట్టుకోవటం వల్ల సార్ ఇంకేమన్నా మనకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అని వస్తాయి మొక్కకి, ఫ్రూట్కి ఏమన్నా డాట్స్ వస్తున్నాయి? డాట్స్ ఏమి వచ్చేది అడ్వాన్స్ లో మేము స్ప్రే చేస్తాం కదా ఆంథ్రాక్నస్కి. బిఫోర్ బ్యాగింగ్, ఆఫ్టర్ బ్యాగింగ్, బిఫోర్ స్ప్రే ద ఆంథ్రాక్నస్ స్ప్రే. ఓకే, ఓకే. మీరు లాస్ట్ టైం నాకు చెప్పారుగా నేను వచ్చినప్పుడు మీ దగ్గరికి, సార్ కాయ కింద నల్లటి మచ్చ అని కనపడ్డదన్నారుగా. తర్వాత మేమేం చెప్పామంటే అది సిఎన్ ప్రాబ్లం సార్, కాల్షియం నైట్రేట్ ప్రాబ్లం ఉంది, అందువల్ల మీకు కాయ అనేది కింద కుళ్ళిపోతుంది చెప్పాం. అది సో అది మీరు దాన్ని కంట్రోల్ చేయాలంటే సిఎన్ ఇస్తే బ్యాలెన్స్ అయిపోద్ది. అది మీరు చేశారు కాబట్టి మీకు మంచి రిజల్ట్ వచ్చింది. వెరీ గుడ్. ఓకే, ఇంక ఇప్పుడు మీరు మిమ్మల్ని అడిగేదంటే మంజునాథన్న, ఇప్పుడు మొక్కల్ని ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరం మొక్కలు అనుకోవచ్చు మనం దీన్ని? ఎన్ని సంవత్సరాలు దీని ఏజ్, మొక్క ఏజ్ అంతా? 6 years అయింది. అంటే మీకు ఇక్కడ విల్ట్ ప్రాబ్లం కానీ ఏం రాలేదు? విల్ట్ కానీ వేరే ఇష్యూస్ ఏం లేవుగా. సో విల్ట్ అండ్ ఇది రాకుండా మీరు మ్యాక్సిమం ఏం కంట్రోల్ చేశారు? డ్రెంచింగ్ చేస్తాము. విల్ట్ రాకుండా మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? ప్రికాషన్స్ ఎరువు మంచిగా ఎరువు వేస్తాము. ఎరువు వేస్తే విల్ట్ అంతా వచ్చేది. ఎరువు వేస్తే ప్రాబ్లం వచ్చుద్ది? ఎరువు పిండి వేయకూడదే? ఎరువు పిండి వేయకూడదు? పిండి వేసినా ప్రాబ్లం వచ్చుద్ది మీకు? వేయకూడదుగా, దూరం వేస్తాము, చెట్టు దగ్గర. మీరు అంటే మీ 6 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని నేను తప్పట్లేదు. చాలా సైంటిస్టులు ఏమంటున్నారంటే అంటే కౌ మెన్యూర్ అంటే పేడ కానీ లైక్ గానుగ పిండి అన్ని చెక్క వేస్తాం మనం, పత్తి పిండి అండ్ శనగ అన్ని వేస్తాం. అది వేయటం వల్ల ప్లస్ మనకి ఏంటంటే కింద విల్ట్ వచ్చే సూచనలు అంటున్నారు. నిజమే కాదు అది? ఏమి రాలేదండి. మీకేమి రావట్లేదా? మరి చాలా దానిమ్మలో చాలా ప్రాబ్లం. దానిమ్మలో వచ్చుద్దా ప్రాబ్లం? లేదా దీంట్లో రాదంటారా? దీంట్లో రాదు. దీంట్లో వేయచ్చంటారా? ఎందుకు మనం ఫర్టిగేషన్ చేసుకోవచ్చుగా, ఈ పిండి ఎందుకు అవసరం లేదుగా? పిండి ఫర్టిగేషన్ 2 సేమేగా. మరి ఎందుకు మీరు పిండి పోతే మొక్క ఒక డ్యామేజ్ అయినా మొత్తం మీకు విల్ట్ వచ్చేస్తుందిగా? విల్ట్ ఏం రాలేదు. అంటే విల్ట్ రాలేదు కరెక్టే, కానీ ఒకవేళ వచ్చే సూచనలు ఉన్నాయి కొన్ని. అంటే ల్యాండ్ని బట్టి, సాయిల్ని బట్టి. ఇప్పుడు మన ల్యాండ్ మంచిగా ఉండొచ్చు, వేరే వచ్చుద్దుగా, విల్ట్ రావచ్చుగా. సో అందుకని మనం ఏమనుకుంటున్నాం అంటే ఫర్టిగేషన్ త్రూ వెళ్తే బెటర్. అంటే పిండి వేయటం వల్ల ఏమైనా ఒక మిల్లు విల్ట్ వచ్చింది అనుకోండి, మొత్తం డ్యామేజ్ అయిపోతుందిగా. అవునా కాదా? అంటే మన దాంట్లో లేదు. మరి ఇక్కడ వేరే వాళ్ళకి విల్ట్ వచ్చింది కదా సార్. ఇక్కడ వేరే సేమ్ ఈ జామలో వేరే మన ఇక్కడ రైతులకి ఏంటంటే విల్ట్ వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు విల్ట్ వచ్చింది, చాలా చెట్లు చనిపోయినాయి. బట్ ఇక్కడ విల్ట్ ఎందుకు రాలేదంటే అది మీరు తీసుకున్న కేరింగ్ అంతేగా. అంటే మీకు ఒక విల్ట్ కూడా రాలేదా? అంతే అంటారా? విల్ట్ రాకుండా ఎట్లా ఉందన్న? విల్ట్ రావాలని వస్తుందంటే జనరల్గా అంటే ఏదో ఒకటి. ఇప్పుడు 6 years అయిన మొక్కలకి విల్ట్ రావాలని వచ్చుద్ది, రాలేదా? రాలేదు. ఇక అంటే సప్లై చేసిండారు మా స్నేహితులు, అలా సప్లై చేసిండారు ఇక్కడ విజయపురంలో. 30 years ప్లాంట్ ఉంది, దాంట్లో విల్ట్ లేదు, నెమతోడు లేదు, ఏం లేదు. ఓకే, సో వాళ్ళు పిండి ఎరువు వేసారా ఎట్లా? పిండి ఎరువు వేస్తే విల్ట్ వస్తుందని అంటున్నారన్న. అది లేదు కదా, ఇప్పుడు 30 year ప్లాంట్ ఉంది కదా. ఇదే అంటే ఓకే, నేను దానిమ్మ గురించి అడుగుతున్నాను. ఇది నేను చెప్పను, ఎందుకంటే దీంట్లో కూడా విల్ట్ చూసాను. నేను విల్ట్ చూశాను, ఫార్మర్స్ బాధపడుతున్నారు, దాన్ని వాళ్ళు ఏదని చెప్తున్నారు. సరే, ఏదో జరుగుతుంది. సో మన క్రాప్ ఏంటంటే, మన గొప్ప విషయం ఏంటంటే మనకి విల్ట్ అనేది లేదు. అంతేగా సార్? సార్ చాలా గొప్ప తీసినట్టు విల్ట్ లేదంటే. విల్ట్ కానీ బ్లైట్ ఉందా? బ్లైట్ లేదు. బ్లైట్ రాదా? బ్లైట్ వచ్చుద్దా? అసలు జామకు బ్లైటే రాదా? అంటే మెయిన్ వచ్చేసి ఆంథ్రాక్నస్ వచ్చుద్ది, ఊజీ వచ్చి వస్తుంది, ఇది వస్తుంది. ఏంటిది? నెమటోడ్స్ అంటే అదే మనం విల్ట్ అంటాం దాన్ని. విల్టే నెమటోడ్గా. మరి మిలీబగ్ కూడా వచ్చుద్దిగా. మిలీబగ్ తెల్లగా వచ్చుద్ది మిలీబగ్.
అది కూడా ఉంది ప్రాబ్లం దీనికి. దానికి ఏం చేస్తారు మీరు? ఇది వేస్తాం మందు, ఇది మందు కొడతాం. మందు కొడతారు, మందు కొడతాము, డ్రంచ్ చేస్తాము. మందు ఏది కొడతారు? మందు మిలిరైజ్ మొన్న తెచ్చారుగా మీరు, చెప్పాం కదా మందు. చెప్పండి ఏం తెచ్చారు? మిలిరైజ్ వచ్చి కొట్టినాక క్లియర్ అయిపోయింది. బాగుంటుంది, అది బాగా పనిచేస్తుంది. మిలిరైజా బాగా పనిచేస్తుంది. మరి అదే కంపెనీలో ఇంకొకటి బ్యాక్టీరియా బ్లైట్కి కూడా ఒక మందు ఉంది, తెలుసా మీకు? బ్యాక్టో ఉంది. మీరు చూడండి, అదే ప్రోడక్ట్లో ఇంకోటి బ్యాక్టీరియా, ఒకటి సేమ్ అదే కంపెనీలో బ్యాక్టీరియా వైరస్ అని ఒకటి ఉంది, అది కూడా పనిచేస్తుంది. అది కూడా మీరు ట్రై చేయండి. సో ఇంకా వేరే ఈ 2-3 పెద్ద ప్రాబ్లం మనకేం లేవు. సో దీని కటింగ్లు ఎలా చేశారు చెప్తారా? కటింగ్ ఎట్లా ఉంది? ఫ్రూట్ ఉంది కదా, ఇట్లా రండి చెప్పండి సార్. ఈ ఫ్రూట్ ఉంటుంది కదా, ఫ్రూట్ హార్వెస్ట్ చేసేటప్పుడు కటింగ్ చేసుకుంటాం. అది నెక్స్ట్ ఇయర్ పూర్తి క్రాప్ ఉంటుంది. ఎక్కడదా కటింగ్ చెప్పండి ఒకసారి. ఇదే కటింగ్ చేస్తాం. అచ్చా, ఈ ఫ్రూట్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ కటింగ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ కటింగ్ చేసుకుంటాం. ఓపెన్ అయితే వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది. అట్లా మనం ప్రతి న్యూ బ్రాంచ్కి మనం ఇట్లా కటింగ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ వచ్చింది అనుకోండి, ఇక్కడ కటింగ్ చేసుకుంటాం మళ్ళీ నెక్స్ట్. సో ఇట్లా ప్రతి బ్రాంచ్కి ఏంటంటే ఇట్లా చేశారు చూడండి. సో ఇట్లా కటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మనం. రెగ్యులర్ కటింగ్ అనేది ప్రూనింగ్ అనేది మంత్లీ చేస్తారా, లేకపోతే 6 monthsకి ఒకసారి చేస్తారా, 1 yearకి ఒకసారి చేస్తారా? ఇది ఫ్రూట్ హార్వెస్టింగ్ ఉంటుంది కదా, కటింగ్ బ్యాక్ పోతా ఉంటాం. అంటే ఇప్పుడు సపోజ్ హార్వెస్టింగ్ అనేది మీకు సంవత్సరం అంతా ఉంటుంది. ఈ కాయలు మీకు ఈరంతా వస్తూనే ఉన్నాయి, కరెక్టేగా? 12 months కాయలు వస్తున్నాయి. 12 months అంటే 12 monthsలోనే మీరు కటింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే దానికి టైం అంటూ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. క్లైమేట్ చూసుకొని మేము ఎప్పుడు కావాలో అప్పుడు దీనికి లిమిట్ చేసుకుంటాం. అవును, లోడ్ లిమిట్ చేసుకుంటాం. అవును, అంటే లోడ్ ఏంటంటే మొక్కకి ఉన్న బరువుని ఏంటంటే తగ్గిస్తూ ఉంటారు అన్నమాట. తగ్గించి ఇప్పుడు ఇలాంటి వచ్చిన పిందెలు ఏంటంటే మనం బ్యాగులు రెండు పెట్టుకుంటాం మనం, అంతే కదా సార్? ప్రతి దానికి ఏంటంటే 2 పెట్టుకుంటా ఉంటాం, ఎక్కువ పెట్టుకోవద్దు. ఓన్లీ 2. మీరు చూడండి సోదరులారా, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కదా మరి, ఇంకోటి లేదా? ఒకటే ఉంది. ఎంత వస్తుంది సార్? ఇక్కడ కూడా 2 ఉన్నాయి సోదరులారా. హెల్తీ ఫ్లవర్కి మేము వేస్తాం. అదే సార్, హెల్తీ ఫ్లవర్కి మీరు బ్యాగింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ మనకు అన్ని ఫ్రూట్స్ కనపడుతున్నాయి కదా, మంచి కదా. సో ఇప్పుడు మీరే అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ 6 years మొక్కలకు కూడా ఏమాత్రము ఇబ్బంది అనేది ప్రాబ్లం అనేది లేదు. సో మీరేం చెప్తారు? దానిమ్మ కంటే ఇది బెస్ట్ అంటారా, లేకపోతే దీనికంటే దానిమ్మ బెస్ట్ అంటారా? దానిమ్మ మంచిదా లేదా ఇది మంచిదా? ఇదే మంచిది. దానిమ్మ కంటే జామ మంచిది అంటారా? అందుకని మీ ఎక్స్పీరియన్స్ చెప్తున్నారుగా, ఇదే బెటర్. 15 జామ చేస్తా ఉన్నాం. 15 years 15 సంవత్సరాల నుంచి జామ చేస్తున్నారు. అలావా సఫేద్ చేస్తా ఉంటాయి. అలావా సఫేద్ గోవా, దానికి ఎంత ఫ్రూట్ ప్లే జాస్తి పడుతుంది. అలహాబాద్ సఫేద్ అది వేయట్లేదు ఇప్పుడు. సో ఇది విఎన్ఆర్ వైట్ కాయ సైజు లావచ్చుద్ది. ఎన్ని గ్రాములు వచ్చుద్ది మాక్సిమం? ఇక్కడ మాక్సిమం మేము 600 యావరేజ్ 400 నుంచి 600 దాకా రావచ్చు. కొంచెం ఎక్కువ కూడా వచ్చు, తక్కువ కూడా రావచ్చు. బట్ మీరు అన్నదాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక చెట్టుకి మీరు 12 నెలలకి 100 kgs తీసారంటే దాదాపు ఎన్ని కాయలు వచ్చి ఉంటాయి? 200 కాయలు వచ్చి ఉంటాయా, 300 కాయలు వచ్చి ఉంటాయా? 40 అంటే 120, 120 కాయలు వస్తాయి. ఎన్ని? యావరేజ్ 120. 120 అంటే అప్పుడు ఎంత అయితే అన్న? 41 kg. 41 kg. 40 అంటే 50 వస్తుంది. 40 నుంచి 50 kg. మనం 100 kgకి ఎన్ని కాయలు అయితే అంటున్నా? 1 kgగా ఇప్పుడు 100 kg కావాలంటే ఎన్ని కాయలు కావాలి దీంట్లో? సపోజ్ ఐడియా 2 or 300 అదే యావరేజ్గా రఫ్ అటు ఇటు. బట్ ఎనీవే మీరేంటంటే ఈ ఒక్క చెట్లో సోదరులారా, ఈ ఒక్క చెట్లో మన మంజు గారు ఏంటంటే 100 kg తీసినా అంటాడు సంవత్సరానికి. అంటే ఆయన 12 నెలలకి 100 kg తీశాడు. ఆ 100 kg మనకి 80 రూపాయలు పడ్డది. 100 రూపాయలు కూడా పడ్డదా రేటు? 100 పడ్డదా పడలేదా? ఓన్లీ 80 పడ్డదా? 70 యావరేజ్. ఇప్పుడు 70. ఓకే, 70 ఎంత? యావరేజ్ 70 వేసుకుందాం మనం. అంటే సంవత్సరం అంతా కలుపుకొని 12 నెలల్లో మనం అన్ని మంచిగా వేసుకుంటే 70 రూపాయలు యావరేజ్ పెట్టుకుందామండి. సో యావరేజ్ పెట్టుకున్నా కానీ మీకు అప్పుడు 40 టన్నులు వచ్చినట్టు. 4 ఎకరానికి 400 చెట్లు చొప్పున అప్పుడు 40 టన్నులు ఇంటూ 70 వేసుకున్నా కానీ అప్పుడు మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మంచి రేటేగా. దాదాపు అప్పుడు ఎంత, ఎన్ని లక్షలు వచ్చినప్పుడు? 70 అంటే అప్పుడు 28 అవుతుంది. 28 28 ఉందన్నా? 28 లక్షలు అవుతుంది.
వచ్చుద్దన్నా 28. అంటే ఇప్పుడు యావరేజ్గా ఏంటంటే మనకి 40 టన్నులు వచ్చిన వల్ల మనకి రేటు 70 పట్టడం వల్ల ఏంటంటే 28 లక్షలు అనేది ఒక ఎకరంలో వచ్చింది. ఇది కన్ఫామ్గా అనేది కన్ఫామ్గా. సో రైతులకి మీరు రిఫర్ చేస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా దీంట్లో అన్న కటింగ్లే కాకుండా ఇంకా ఏంటి దీంట్లో ఉన్న మనకు వచ్చే సమస్యలు ఏంటి? ఇంకా సమస్యలు ఏముంటాయి దీంట్లో? మెయిన్ సమస్యలు ఇది తప్ప ఇంకేమైనా ఉన్నాయేమన్నా? మోర్ వాటర్ రిక్వైర్మెంట్. వాటర్ ఎలా ఇవ్వాలి? వాటర్ గురించి చెప్పండి. వాటర్ డైలీ ఎట్లా ఇవ్వాలి? డైలీ 50 లీటర్స్ పర్ డే. మేజర్ ఎవాపరేషన్ ఎవాపరేటింగ్ 50 లీటర్స్ పర్ డే రిక్వైర్డ్. పర్ డే అంటే అన్ని సీజన్లోనా లేకపోతే సీజన్ బట్టా? మేజర్ ఆపరేటింగ్ ఏప్రిల్ మేలో 50 ఇవ్వాలి. ఇప్పుడు ఏప్రిల్ అంటే మార్చి ఏప్రిల్ మేలో మనము 50 లీటర్ ఒక చెట్టుకి ఇవ్వాలి. మరి మిగతా నెలల్లో ఎంత ఇవ్వమంటారు? రిక్వైర్మెంట్ అంటే యావరేజ్గా అంటే 10 లీటర్ల 20 లీటర్ల 20 లీటర్లు 25 లీటర్లు పెట్టుకోవచ్చా? అట్లా పెట్టుకుంది అంటే మీ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. మీరు రైతు కాబట్టి మీరు చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఏదైతే మంజునాథ్ అన్న ఇప్పుడు ఏదైతే మందులు మీకు రిఫర్ చేసి మీకు ఇస్తున్నారో అంటే ఎవరైతే మేము ఇచ్చామో మందులు మీకు అవి పనిచేస్తున్నాయి బాగానే హ్యాపీగా ఏమి మీకు ఇష్యూస్ లేవుగా? అంటే కన్సల్టెంట్స్ అనేవాళ్ళు కూడా మీ విజయంలో అంటే మీరు గొప్పగా ఇంత డెవలప్ కావడంలో కూడా ఆ మందులతో పాటుగా కన్సల్టెంట్స్ కూడా మీకు ఇంపార్టెన్స్ ఉందా లేదా? అంటే మీరు సొంతం కాకుండా కన్సల్టెంట్స్ని కూడా తీసుకొని మీరు ఎలాంటి సక్సెస్ని తీసుకున్నారు అంతేగా? సో ఇప్పుడు మీరు ఓవరాల్గా ఇంకా ఏం చెప్తారన్నా దీంట్లో ఉన్న ఫ్లవరింగ్ డ్రాపింగ్ కానీ ఫ్రూట్ డ్రాపింగ్ కానీ ఇంకేమన్నా చూస్తున్నారా? దీంట్లో ఏమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇప్పుడు సపోజ్ ఈ ఫ్లవర్ ఉంది నిన్న అంటున్నారుగా మీరు మాతోని ఫ్లవర్ డ్రాపింగ్ అది అంటున్నారుగా. ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా అంటే చాలా మందికి ఫ్లవర్ డ్రాపింగ్ సమస్యలు కూడా ఉన్నాయని నా రైతులు చెప్తున్నారు. అలా రాకుండా ఉండడం కోసం మనం ఏం మందులు ఆడని చెప్పండి. మీరేం మందులు ఇచ్చాడు ఆ నుంచి? మైక్రోన్యూట్రియన్స్ ప్లస్ ఇస్తాము. మైక్రోన్యూట్రియన్స్ అంతే. మైక్రో న్యూట్రియన్స్ కాకుండా ఇంకా వేరే ఆడారుగా మరి ఇసాబిన్ అని వాడారా? ఇసాబిన్ వాడారుగా. ఫ్రూట్ అండ్ ఫ్లవర్ చెప్పండి, ఏం కాదు. మీరు ఎన్ని సీక్రెట్లు చెప్పండి, భయపడకండి. మీరు సీక్రెట్ చెప్పాలి, అందరికి తెలియాలి. సో ఈ ఫ్లవరు సోదరులారా ఈ ఫ్రూట్ అనేది డ్రాప్ కాకుండా చిన్న ఏజ్లో డ్రాప్ కాకుండా ఉండడం కోసం ఇసాబిన్ అనేది వాడారు. మీరు చెప్పండి, మనం ఏదైతే చేసామో అది చెప్పండి మీరు. ఓకే. సో ఇది కాకుండా ఇంకా వేరే ఆకుల మీద తెగుళ్ళు కొన్ని అక్కడక్కడ కూడా అంటే తక్కువ ఉన్నాయి మనకి. కొన్ని మైక్రో న్యూట్రియన్ డెఫిషియన్సీ అవన్నీ కనపడుతున్నాయి. ఇదేంటిది? ఇది ఏమంటారు మీకు తెలుసా? ఏంటిది? మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ. మరి మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ మీరు ఫర్టిగేషన్ బాగా ఇస్తున్నారా? ఇస్తూ ఉన్నాం. మరి ఇంకా మీకు కొంచెం కనపడుతున్నాయి కదా లైట్గా, ఇంకా బాగా ఇవ్వాలి. లోడ్ ఎక్కువ ఉంది కదా? అవును, లోడ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అన్న? ఒక చెట్టుకి ఎన్ని ఉన్నట్టు కాయలు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 30 ఉన్నాయి. అంటే ప్రతి నెల 12 నెలలకి ఇంత వచ్చేస్తాయి. జూన్ జూలైలో అది ఎక్కువ వస్తుంది. జూన్ జూలైలో ఎక్కువ మనకి రావడానికి ఆస్కారం ఉంది అంతేగా. బట్ ఇప్పుడు ప్రెజెంట్ వర్షం వస్తుంది కదా. అవును. అప్పుడు ఏమవుతుంది, ఫిడింగ్ తీసుకుంటుంది. మేమే చెప్పుకుంటేనో అది తీసుకుంటుంది. అప్పుడు ఫ్లవర్ వస్తుంది, లీల్డ్ వస్తుంది. అవునవును. సో అప్పుడు క్రాప్ బాగా వచ్చుద్దా? అప్పుడు పక్క బాగా వస్తుంది. జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 3 నెలలు బాగా తీసుకుంటుంది క్రాప్. ఈల్డ్ ఎక్కువ వచ్చింది, మిగతా నెలలని తక్కువ వచ్చింది, యావరేజ్లో ఉంటుంది. సో ఇది పండించడానికి ఎలాంటి సాయిల్ అయినా ఓకేనా? మంచి అంటే వాటర్ డ్రైనేజ్ ఉండే సాయిల్ కావాలి. వాటర్ పడ్డ తర్వాత ఏమంటే డ్రైన్ కావాలి అంతేగా. వాటర్ కనుక అక్కడక్కడ మీ స్టాగ్నేషన్ ఉంటే మటుకు, వాటర్ నిల్వ ఉంటే మటుకు మొక్కలు ఖరాబ్ అయిపోతాయి. ఓకే. ఇది కాకుండా ఈ మధ్య దీంట్లో ట్రిప్స్ అనేది వస్తుంది, మీకు తెలుసుగా? అది వస్తుంది. ఎక్కడ వచ్చింది చూపిస్తారా ట్రిప్స్? ఇప్పుడు వస్తే ఇక్కడంతా వచ్చి కాయ అంతా డ్యామేజ్ అయింది. అదే మీరు మొన్న ఏం కొట్టారు? అది ఇంకా ట్రిప్స్కి పోయలేదు. ఇదివరకు ఏం కొట్టారు చెప్పండి? అంటే లాస్ట్ 3 నెలలకి లేదు. ట్రిప్స్ 3 నెలలు వచ్చాలో సమ్మర్లో వస్తుంది. ఎప్పుడు ఏం కొట్టారు దానికి చెప్పండి? మర్చిపోయినా. ట్రిప్స్ అయితే వచ్చుద్ది. ఓకే, ట్రిప్స్ వచ్చింది. ట్రిప్స్ ఇక్కడంతా వస్తుంది. అవును, వచ్చి కాయ అనేది ఇచ్చేస్తూ ఉంటుంది. బట్ మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ట్రిప్స్ వాడిన మందు ఏమన్నా పేరు ఏమైనా గుర్తులేదా? పేర్లు ఎంత మర్చిపోయినా. ఓకే, వెరీ గుడ్. మర్చిపోయినాను. ఆల్రెడీ కొట్టారు కానీ మర్చిపోయారు మీరు. ఎడగరండి. దీన్ని ఏమంటారు తెలుసా? ఇదేంటిది? న్యూట్రియన్స్. లైఫ్ ఏజ్ అయిపోయిందంటారా? కొంచెం దీనికి బర్నింగ్ కూడా ఉంది. మరి ఇది సార్ ఇది చూడండి. ఏజ్ అయిపోయింది. ఇది ఏజ్ కాదు.
ఇది అంత ఏమనుకుందాం దీన్ని? లేదు మేము క్యాంకర్స్ అన్నాం దీన్ని, క్యాంకర్స్ కానీ లేకపోతే. సో దీనికి డౌలీ మిల్డియూ పౌడీ మిల్డియూ దీనికి కూడా వచ్చి తెలుసా మీకు? తెలుసు. మరి మందంటూ ఉందా? లేదనుకుంటా. దాంట్లో దేని మీద కొడతాం కదా డోని. అవును. సో ఓవరాల్గా మీరు మంజునాథ్ అన్న సక్సెస్ఫుల్గా మీరు తీశారు అంటే మన రైతులకు కూడా మీరు రికమెండ్ చేస్తారు, ఇది వేసుకోవచ్చు పంట, ఏం ప్రాబ్లం లేదు. మరి కొంతమంది విఎన్ఆర్ వైటే కాకుండా మనం ఇప్పుడు విఎన్ఆర్ వైట్ వేసాము, కొంతమంది ఏమంటున్నారంటే జపనీస్ రెడ్, జపనీస్ పింక్ కూడా వేసుకోమంటున్నారు. కీపబుల్ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కీపింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. అంటే మనం మార్కెట్లో కీపింగ్ అంతా తక్కువ. అది జపనీస్ రెడ్ డైమండ్ అంతా రెడ్ అండ్ పింక్, పింక్ అండ్ రెడ్ రెండు ఉన్నాయిగా. లైట్ పింక్ బాగుంటుంది, లైట్ పింక్ బాగుంటుంది. అంటే కీపింగ్ కెపాసిటీ అంటే మనం స్టోర్ చేసుకునే విధానం అంటున్నారా? హార్వెస్టింగ్ ప్లస్ చెట్టు మీద ఈ విఎన్ఆర్ ఇదేంటంటే ఎక్కువ సేపు చెట్టు మీద ఉంచుకోవచ్చు, కానీ అవి ఉంచుకోలేము మనం, అంతేనా? అంటే మనం కోసిన దాకా కూడా ఏం డ్యామేజ్ కాదు. సో అంటే మీ రిఫరెన్స్ ఏంటంటే మూడు కలర్స్ వేసుకుంటే బెటరా, ఓన్లీ ఇదే వేసుకుంటే బెటరా? ఇదే వేసుకుంటే బెటర్. 3 కలర్స్ వద్దంటారా? అంతే అంటారా? మార్కెటింగ్ ప్రాబ్లము, అది హార్వెస్టింగ్ రెగ్యులర్ క్రాప్ ఉండేది. సమ్మర్లో ఫ్లవర్ సెట్టింగ్ అయ్యేది రెడ్ డైమండ్ అంతా. ఓకే. సో మనము విఎన్ఆర్ వైట్కే మనము ప్రిఫరెన్స్ ఇద్దామండి, మన రైతు చెప్దామండి. ఓకే. సో ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి దీంట్లో మనం చెప్పుకోవాల్సిన ఏమన్నా? ఇంకేదైనా కటింగ్స్తో పాటు ఇంకేదన్నా మనం కొన్ని బోర్డా ఈ పుస్తకంగా చెప్పండి. బోర్డా పోయాలి, సిఓసి అని చెప్పండి. కటింగ్ చేసినప్పుడు పూర్తి రెస్ట్ పోయినప్పుడు బోర్డా చేస్తాం. బోర్డా చేయాలి. బోర్డా మామూలుగా స్ప్రే చేసుకుంటా ఉంటాం. బోర్డాతో ఇంకేం కలుపుతారు? మిక్సింగ్ ఏం లేదు, సిఓసి ఉంటుంది కదా, సిఓసి ఉంటుంది. సో దాన్ని సేమ్ మనం చేసుకుంటే చాలు. ఇంకా రూట్ మనకి ఇక్కడ స్టెమ్కి ఏదన్నా మనం ఏమి పూయట్లేదా? స్టెమ్కి ఏం అవసరం లేదా? స్టెమ్కి మన ఇయ్యాల రేపు వేరే రకాల దాన్ని స్టెమ్ ప్రొటెక్షన్ అని చెప్పి, రూట్ ప్రొటెక్షన్ అని చెప్పి కొన్ని డ్రెంచ్ చేస్తాం, రూట్ ప్రొటెక్షన్ చేస్తాం, సిఓసి చేస్తాం. ఎందుకంటే యాంట్స్ కానీ ఏదన్నా కింద నుంచి ఏదన్నా మిలీ కానీ ఏదన్నా రాకుండా ఉండటం కోసం మనం ఆ చుట్టుపక్కల మనం ఆ ఏరియాలో రూట్ దగ్గర ఏంటంటే సోదరులరా సిఓసి అనేది మనం డ్రెంచ్ చేస్తాం. క్లోరిఫైర్ ఫాస్ ఆ రెండు మిక్స్ చేసి మనం డ్రెంచ్ చేయటం వల్ల ఎంత కలపాలి దానికి? 1 ml వేస్తే చాలు క్లోరిఫైర్ ఫాస్ పర్ లీటర్కి. 2 గ్రాములు ఇది వేస్తే 2 గ్రాములు పర్ లీటర్కి సిఓసి. అంటే ఒకదాంట్లోనే కలుపుకొని చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి చెదలు కానీ నిమటోడ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మొక్కకి అటాక్ కావు. కానీ మన ఈ చేలో నిమటోడ్స్ రాకుండా ఇంత బాగా నీట్గా ఎలా క్లియర్ చేస్తున్నారన్న? నిమటోడ్స్ రాకుండా ఇంత బాగా ఎలా చేస్తున్నారు? డ్రెంచ్ చేస్తాం కదా, ఆయిల్ డ్రెంచింగ్లో మొత్తం సేవ్ అయిపోయారు అనమాట. పొలిటేషన్ అంతా వాటర్ ఇది ఇరిగేషన్ అంతా ಸ್ವಲ್ಪ దూరం చేయాలి, దగ్గర చేయాలి. అంటే ఇరిగేషన్ డ్రిప్ సిస్టమ్ అనేది ఏంటంటే కొంచెం దూరంగా పెట్టుకోవాలి. అంటే మరీ చెట్టు దగ్గర పెట్టుకోవద్దు. అంటే మనం ఎక్కడ పెట్టామంటే మీరు చూపిస్తాను. సో అలారా అన్నగారు ఏంటంటే డ్రిప్ సిస్టమ్ ఇక్కడ పెట్టారు చూడండి, అక్కడ చెట్టు పెట్టారు, అంటే దూరంగా పెట్టాడు ఆయన. ఆ డ్రిప్ పనిచేయట్లేదా సార్? అది పనిచేయట్లేదు. సో డ్రిప్ సిస్టమ్ అనేది కొంచెం మొక్క నుంచి దూరంగా పెట్టుకోవాలి, అంతే కదా సార్? సో ఇది లెంత్ ఎంత వేస్తారు సార్? ఇది మొక్కకి మొక్క ఎంత డిస్టెన్స్? ఈ మన ఇవి వస్తున్నాయి కదా చిగురు, తెలుసా? ట్రష్ షూట్స్ అంటారు కదా మనం, ఇవి ఇది మదర్ ప్లాంట్ ఓపెన్ అవుతా ఉంది, దాన్ని కటింగ్ చేసుకున్నాను. మదర్ ప్లాంట్ ఉంటుంది కదా, గ్రాఫ్ట్ చేసి ఉంటారు కదా. అవును సార్. ఇవి కూడా మొత్తం కటింగ్ చేయాలి. సో ఇవేంటంటే మనం కింద కటింగ్ చేసుకుంటా ఉండాలి, చేయకపోతే అవి పెద్ద అవుతా ఉంటాయి. అవి సక్కర్స్ అంటాం మనం. చేస్తే బటం చేసేస్తే ఫంగస్ వస్తుంది. ఎట్లా చెప్పండి? ఇప్పుడు బాటం ఏమైనా తరికేస్తాం అనుకోని దాంట్లో ఏమైనా నీళ్ళు నించుకుంటే ఫంగస్ వచ్చి ప్లాంట్ డ్యామేజ్ అవుతుంది. అవును, దానికి కటింగ్ చేసుకుంటాం అంతే, జస్ట్ కటింగ్ చేసుకోవటం. మరీ బాటం వెళ్తే ప్రాబ్లం వచ్చింది, కరెక్ట్ అని మీరు అన్నది. బట్ మన దాంట్లో దాదాపు మీరు క్లీన్ చేశారు, అక్కడక్కడ తక్కువ కనపడుతున్నాయి. ఓకే. సో ఓవరాల్గా సక్సెస్ఫుల్గానే చేస్తున్నారు. సో ఇప్పుడు దీని మొక్కకి 7 feet చెప్పారు మీరు. 7 feet. ఓకే. మరి ఇది ఎంత ఉంది? 12 feet. ఇది 12 feet ఉంది. ఇది అంటే సాల్కి అంటే రోకి 12 feet ఉంది. మొక్కకి 10 కూడా పెట్టుకోవచ్చా? మీరు చెప్పండి, 10 పెట్టుకోమంటారా 7 పెట్టుకోమంటారా? 7 పెట్టుకోండి. 7 or 6 2 meter కలుసుకున్నాయి కదా రెండు. ఇక్కడ ప్రాబ్లం అయితే కలుసుకుంటే ఏమైందో ఇంకా దగ్గర వేసిండారు. 2 meter వేసుకుంటే బాగా 2 meter బాగుంటుంది.
మరి కలిసిపోతాయి కదా, ప్రాబ్లం ఇద్దాము. ప్రూనింగ్ చేసుకుంటే ఇప్పుడు మేము రోజు జాస్తి ఇచ్చినాము కదా. రో టు రో ఎక్కువ ఇచ్చారు, కానీ రో టు రో కాదన్న, మనకి మొక్కకి డిస్టెన్స్ ఉండాలనే. ఇక ఇది ఇంతే మీరు సైన్స్ మిస్ అవుతున్నారు. చాలా ఇంత బాగుంటాయి. సరే 7 పెట్టుకుందామండి, 7 పెట్టుకుందామండి. 7 పెట్టుకొని మొక్కని ఇంతే మనం చేసుకోవాలి ప్రాపర్గా, అంతేగా. ఒకవేళ ఇన్ కేసు మనం ఎక్కువ చేసుకున్నా కానీ మళ్ళీ మొక్కకు ఫంగల్ కానీ బ్యాక్టీరియల్ కానీ ఏదన్నా డిసీజ్ కానీ అటాక్ అవుతూ ఉంటుంది, అంతేగా సార్. ఓకే, సో ఇంకా దీంట్లో ఏం చెప్తారన్న, ఇంకా వేరే సక్సెస్ఫుల్గా ఇంకేం చెప్తారు మంచి మాటలు మన రైతులకి ఇండివిజువల్ ఫ్యామిలీ సింగిల్గా ఉండేవాళ్ళు 1 ఎకరా పెట్టుకుంటేనే వాళ్ళు లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఒక రైతు అనే అతను, అంటే ఒక చిన్న రైతు అనే అతను ఒక 1 year జామ పెట్టుకుంటే అతని జీవితం నడుస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఆయన లైఫ్ టైం ఏంటంటే అతను హ్యాపీగా ఉండొచ్చు. వేరే పంటల గురించి మనం ఇప్పుడు మాట్లాడకూడదు, ఓన్లీ జామ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జామ అనేది మీరు అన్నట్టు 100%. కాకపోతే దీనికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎకరానికి చెప్పట్లా మీరు? ఎకరానికి పెట్టుబడి ఎంత అయింది ఇన్వెస్ట్మెంట్ ఎకరానికి? ప్లాంట్కి ఇన్వెస్ట్మెంట్ అయ్యేది ఆవిడకి రెగ్యులర్ అంటే ఒక ప్లాంట్ అనేది 300 రూపీస్ పడుతుంది. ఇది వచ్చేప్పటికి ఫర్టిగేషన్ అంటే క్రాప్ వచ్చేప్పటికి, అంటే క్రాప్ వచ్చే టైంకి ఒక మొక్కకి 300 రూపాయలు ఫర్టిగేషన్, పెస్టిసైడ్స్ అన్ని మనం ఇన్వెస్ట్ చేస్తాం. అప్పుడు ఎంత పడుతుంది? అప్పుడు ఆల్మోస్ట్ 1,50,000 అంతేనా? 400 × 300 అంటే 4 × 12 1,20,000 అంటే 1,50,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంకా అంటే ఓన్లీ ఫర్టిగేషన్, పెస్టిసైడ్స్ ఇవి కాకుండా పైన కటింగ్లు, పైన మళ్ళీ కొయ్యటాలు, ప్లస్ దీని బ్యాగేజీ, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు అన్నట్లు ఏంటంటే ఒక 5 లక్షలు అయితే ఎకరానికి 5 లక్షలు మొత్తం నీవు ట్రాక్టర్ కానీ ఇది కానీ మొత్తం కలుపుకొని స్ప్రే అంతా. అంటే ఎకరానికి 5 అయిద్దా 6 అయిద్దా? 5 అవుతుంది. 5 అయింది సంవత్సరంలో 5 అయింది. మనకి రాబడి వచ్చేసి అంటే దిగుబడి వచ్చేసేసి మనకి 70 రూపాయలు వేసుకున్నా కానీ 28 లక్షలు వచ్చింది. కాబట్టి మనం ఏంటంటే అన్ని తీసేయినా కానీ మనకి స్టిల్ మనం ఇంకా 20 lakhs ప్లస్లోనే మనం ఉన్నాం ఇంకా, అంతేగా. 23 lakhs అయితే నికరంగా మనకి ఇన్కమ్ ఉంది కన్ఫామ్గా. సో దీనికి ఏదైనా వెదర్ ఏమైనా ఉందన్నా, వెదర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? వెదర్ డ్రాపింగ్ ఏమైనా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ వచ్చిందా? వెదర్ ఏమైనా వేడి ఉన్నప్పుడు కానీ అట్లా ఏముండదుగా? ఇప్పుడు ఇక్కడే ఈ ఏరియాలో వచ్చుద్ది, లేకపోతే మనం ఇది దాటిపోతే ఇంకొక ఏరియాలో రాదు, ఇంకొక ఏరియాలో వచ్చుద్ది, అట్లా ఏముండదు, ఎక్కడైనా వచ్చుద్ది ఇది చేసుకుంటే? ఇక్కడ బ్లాక్ సాయిల్ మంచిగా వచ్చేది, బ్లాక్ సాయిల్ రాదు, ఓన్లీ దీనికి రెడ్ సాయిలే ఉండాలి. రెడ్ సాయిల్ ఉంటే బాగా వచ్చుద్ది, ఎందుకంటే దీంట్లో ఏరేషన్ కానీ ప్లస్ వాటర్ డ్రైనేజ్ కానీ బాగుంటుంది. ఓకే, సో ఇది కాకుండా ఇప్పుడు మంజునాథ్ అన్న ఇంకా వేరే దీనికి మామూలుగా ఈ తీగలు కట్టుకున్నారు కదా, తీగలు ఎందుకు కట్టుకున్నారు చెప్పండి దీనికి? ఈ తీగలు చెప్పలేదు మీరు. ఈ తీగ ఇది ట్రెలీస్ అంటారు దీన్ని, మనం ట్రెలీస్ కట్టుకున్నారు. సపోర్ట్ ఏం చేసిన అంటే ఈ చెట్టులు అంతా కిందకి పడిపోతుంది. అవును, అప్పుడు మందు కొట్టే అంతా ఆయలే. అవును, దానికోసం సో ఇది వేసుకోవాలన్నా, ఖచ్చితంగా వేసుకోవాలన్నా, ఇది వేయాలన్నా, ఫస్ట్ వేయాలన్నా వద్దా? ట్రెలీస్ అవసరమా? రెగ్యులర్ ఉంటుంది కావాలన్నా? ఇది సిస్టమ్ పెట్టుకోవాలన్నా? పెట్టుకొని కూడా కడ్డీ పోనిసుకుంటే చాలు. సో మనం ఈ సిస్టమ్ అంటే ఈ ట్రెల్లెస్ సిస్టమ్ అనేది పెట్టుకోకపోయినా కానీ మనం ఈ మొక్క యొక్క కడ్డీ అనేది స్ట్రాంగ్ చేసుకుంటే సరిపోద్దని చెప్తున్నాడు ఆయన. మరి మీరు మొక్క బాగానే ఉంది, అంటే కడ్డీ బాగానే ఉంది మీది, కడ్డీ చాలా బాగుంది మీది, స్ట్రాంగ్ ఉంది. సో ఈ కడ్డీ స్ట్రాంగ్ చేయడానికి ఏమీ స్పెషల్గా లేదు, రెగ్యులర్ ఫర్టిగేషనే. సో ఓకే, అంటే అది వాడపోయినా కానీ మీ కడ్డీ దాదాపుగా నాట్ బ్యాడ్, బాగుంది, కడ్డీ బాగుంది. అంటే మీరు అనేది ఏంటంటే మొక్క తనంతట తాను స్టాండ్ కావాలంటే మనము మంచి ఫర్టిగేషన్ ఇస్తే నిలబడుద్ది అది, అంతేగా. ఈ ట్రెల్లిస్ సిస్టము స్ట్రాంగ్ గా నిలిచేలేదు, లోడ్ ఎక్కువగా ఉంటుంది కదా, స్ట్రాంగ్ గా నిలిచేలేదు, దానికోసం సపోర్ట్ ఇచ్చాను. ఓకే, విఎన్ఆర్ వైట్ అనేది మనము ఎంత చేసినా కానీ ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి మొక్క పడిపోద్ది కాబట్టి మనము ఇది పెట్టుకోవాల్సి వచ్చింది. అంటే ఇది లేకుండా నడవదా? అవును, అంటే ఈ మీరు పెట్టిన ఈ ట్రెల్లెస్ లేకుండా మనం చేయలేమా? చేయొచ్చుగా, అది లేకుండా కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది చేయాలంటే మళ్ళీ పెట్టుబడి చాలా ఇదిగా. ఎంత అయింది ఎకరానికి ఇది? అది అయింది, అది నాకు 1,30,000. ఈ స్టోన్ ఇదంతా తీగ అంతా, ఈ స్టోను తీగ అంటే ఈ మన ఈ తీగ ఇది గాల్వనైజ్డ్ వైరా? గాల్వనైజ్డ్. సో గాల్వనైజ్డ్ వైరు ఈ రాళ్ళు ఈ మొత్తం ఆయనకి 1.5 దాకా అయింది మొత్తం ఎకరానికి, అంతేనా? ఎకరానికి అంటే ఇప్పుడు ఎక్కువ ఉంటుంది ఇంకా. ఇది మీరు సేమ్ 1.5 పెట్టుకుందాం ఇప్పుడు రేటు 1.5. 3 చెట్లు చాలు. ఒక కాయ ఓపెన్ చేసి చూపిస్తారా? కాయ మీరు బ్యాగ్ ఓపెన్ చేసి చూపించండి, జస్ట్ బ్యాగ్ ఓపెన్ చేసి ఒక కాయ చూపించండి, జనాలు చూస్తారు అన్నమాట. ఎట్లా ఉన్నాయి చూద్దాం ఒకసారి.
ఇంకా ఈ బ్యాగ్ ఎంత పడ్డది అన్న ఒకటి? ఈ బ్యాగ్, ఈ సిలికాన్ మొత్తం ఎంత పడ్డది ఇది? బ్యాగ్ వచ్చి కేజీ 170 రూపీస్ పడుతుంది, 300 రూపీస్ వస్తుంది. ఎక్కడ లొకేషన్ అడ్రస్ తెలుసుగా మీకు? తెలుసు. రైట్, ఓకే. మందే ప్రొడక్షన్ ఉంది, మందే ఉందా, సొంతది ఉందా? కింద ఓపెన్ చేయాలా? హోమ్ అంతా ఇది కింద నుంచి పైకన్నా ఇట్లా తీయండి, తీయండి. ఇంకా ఇది ఇంకా వగిపోయింది హార్వెస్టింగ్. ఇంకా ఒక వారం ఉంటుంది, ఇంకా 1 వీక్ 10 డేస్ ఉంటుంది అనుకోండి. అంటే ఇప్పటికి ఎంత వచ్చి ఉంటుంది? ఒక 450, 300 వస్తుంది. 300ఏనా? మొత్తం మేము కలిపి మీరు 1 వీక్ పెట్టుకున్నా కానీ మీకు ఒక 400 అట్లా వచ్చిందా? నైస్, బాగా వచ్చినట్టు. ఇంతకన్నా పెద్ద కాయలు ఉన్నాయి కదా, లేవా? అక్కడ ఉంది, హార్వెస్ట్ అయింది కదా. ఆల్రెడీ అది హార్వెస్ట్ అయింది కాబట్టి అటు ఉందన్నమాట. హార్వెస్ట్ వీక్లీ క్లోజ్ చేస్తాము. సో ఇది ఈ కాయ అనేది ఇప్పుడు ఈ పిందె నుంచి ఇప్పుడు ఈ పిందె కనబడుతుంది కదా, లెమన్ సైజ్ వచ్చాక వేస్తాం ప్యాకింగ్. 11 సైజు, లెమన్ సైజ్ అంటే లెమన్ సైజ్ చూపించండి ఒకటి. నేనంతా బ్యాక్ చేసేసి చూడండి ఒక్కటే దొరుకుద్దాం ప్లీజ్. ఈ లెమన్ సైజు ఇంతకన్నా ఇంకొంచెం లావు వచ్చింది. ఇదేనా ఇంకొంచెం లావా? ఇంకొంచెం లావు. సో ఇంకొంచెం లావు వచ్చిన తర్వాత మనం ఈ బ్యాగ్లు వేసుకుంటాం సోదరులారా. ఓకే. సో ఎనీవే చాలా బాగా చేశారు సార్. మీరు 40 టన్నులు తీశారంటే జోక్ కాదు. 40 టన్నులు అంటే ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు పడ్డా కానీ మీకు అప్పుడు చాలా డబ్బులు వస్తాయి అప్పుడు, కాదంటారా? మంచి ఇన్కమ్ వచ్చింది. సో నాకు చూడబోతే దానిమ్మ కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది సోదరులారా. దానిమ్మ కానీ వేరే పంటల కంటే కూడా ఇదే బాగుంది. ఇప్పుడు ఈ కాయ చూడండి, ఇంకా లావు చూడండి, ఇంకా లావు ఉన్నాయి చూడండి. ఇంకా లేదు, హార్వెస్ట్ ఏం లేదు, ఇంకా బ్యాగింగ్ బాగా సెషన్ లేదు. అవును, బ్యాగింగ్ బాగా చేసుకోవాలి. ఈ బ్యాగింగ్ చేయడం వల్ల కాయలు ఏం చెడిపోవట్లేదుగా? లేదు లేదు, ఏమి చెడిపోలేదు. ఈ మధ్య ఈ బ్యాగింగ్ సిస్టమ్ అక్కడ హార్వెస్ట్ చేసిండారు, ఓపెన్ చేసిస్తారు. అదేలేండి. ఇంకా దీంట్లో అన్న ఈ చెట్లు మామూలుగా ఎంత పడ్డది మీకు? ఒక చెట్టు వచ్చేసి ఒక చెట్టు ఎంత ఉంది రేటు? చిన్న చెట్టు నర్సరీ నుంచి 180 రూపాయలు ఉంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 180 ట్రాన్స్పోర్టేషన్. సో ఇది హార్వెస్ట్ టైం సోదరులారా. ఈ కాయలు చూడండి. ఒకటి ఓపెన్ చేసి చూస్తారా? అవసరం లేదా? ఇది బాగా వచ్చిందండి, ఇది చాలా బాగా వచ్చింది చిన్నగా. సూపర్, బాగుంటాయి. వావ్, ఇది బాగా వచ్చింది అన్న. ఈ ఎక్కువ రేట్ బరువు ఉంటుందన్న. బరువు ఎంత ఉంటుంది? ఒకటి కేజీ వస్తుంది. హాఫ్ కేజీ. అంటే ఇట్లా మీరు అన్నీ హార్వెస్ట్ చేస్తున్నారనమాట. గ్రేట్. సో ఇలా చేసి కింద పెడతారనమాట. నైస్ నైస్ నైస్. చూడండి సోదరులారా, బాగా అద్భుతంగా చేస్తారు. మంచి సైజులు ఉన్నాయి సోదరులారా. వావ్. ఓకే అండి, వాళ్ళు పెట్టాను. వద్దండి, తప్పమ్మా, తీసుకోకూడదు. మీ సొమ్ము అది, మనం తీసుకోకూడదు. రైతు సొమ్ము తప్పమ్మ, రైతు సొమ్ము మనకు వద్దులే. కానీ సోదరులారా, అన్నగారు బెస్ట్ సోదరులారా, నెంబర్ 1 అనమాట. 40 టన్నులు అయితే తీసాడు సోదరులారా, హయ్యెస్ట్ అనమాట ఇది. ఇంకా అంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో, అంటే నా నుంచి మీకు పోయే నాలెడ్జ్లో ఏంటంటే 40 టన్నులు తీయచ్చు ఈజీగా. తీశాడు, చూపిస్తున్నాడు. అంటే ఇతను ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ ఫార్మర్ అనమాట. మంచి నాలెడ్జ్. ఏం చదువుకున్నారన్న మీరు? మీరేం చదువుకున్నారు? డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. ఓ, యూఆర్ ఇన్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్. 1986. బ్యాచా? మీరు జాబ్ ఏం చేస్తున్నారు? చేయట్లేదు, ఓన్లీ ఫార్మరే మీరు? బిజినెస్ ప్లస్ ఇది ఇరిగేషన్. 20 నెలల నుంచి ఇరిగేషన్ లో ఉన్నాము. ఓ, సో మీరు ఈ ఏరియా అంతా డ్రిప్ చేస్తారా? ఎవర్ గ్రీన్. కానీ డ్రిప్ సిస్టంలో అండి మీరు ఎంత ఎల్పిఎస్ పెడుతున్నారు దీనికి? ఎంత వాటర్ డెలివరీ ఎంత పెడుతున్నారు? డెలివరీ 4 లీటర్. డ్రిప్పర్లో 4 లీటర్. ఒక అవర్కి 4 లీటర్ పోతుంది. 1 అవర్కి. అట్లా మీరు ఎన్ని 4 గంటలు పెడతారా? 6 గంటలు పెడుతున్నారు. 6 గంటలు సరిపోద్ది, అంతే కదా సార్? వెరీ గుడ్. ఇది డ్రిప్ కంపెనీ ఏంటిదన్న? ఇది మంచిది. ఇది రెయిన్బో ఇరిగేషన్. రెయిన్బో అంటే మాది పర్మనెంట్.